గడిచినటువంటి నెల దేవుడు మనల్ని కాచి కాపాడి సజీవుల యొక్క లెక్కల్లో మనం ఉంచి 3వ నెలలో మొదటి ఆదివారము మహాదేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడినటువంటి మందిరంలో గడపడానికి ఈ ధన్యతను, ఈ కృపను అనుగ్రహించిన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలానే సంతోషంగా దేవుని సన్నిధానానికి విచ్చేసినటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆదివారము దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనకు గొప్ప పండగ దినము. ఎందుకనంటే దేవునితో గడిపే అద్భుతమైనటువంటి దినం ఇది. పరిశుద్ధాత్మలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తుతో సహవాసము కలిగి ఉండే గొప్ప దినము. ఈ దినాన్ని మనము మహాదేవుని యొక్క సన్నిధిలో సోదరులు మంచి పాటలు నడిపించగా వారితో కలిసి గాన ప్రతిగానాలతో తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించగలిగాము, మహిమపరచగలిగాము. సోదరులు పాడుతున్నప్పుడు వారితో కలిసి స్తుతించాలి, మహిమపరచాలనేటువంటి ఆలోచన కొందరు కలిగి ఉంటే మరికొందరు ఆ సంగతినే మర్చి మౌనంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా దేవుని సన్నిధిలో మనం స్వరం ఎత్తి దేవుని కీర్తించే పనిలో మనం ఉండాలి అనేటువంటి నిగ్రహం మనం కలిగి ఉండాలి. ప్రియులారా, మనం చక్కగా దేవుని మాటలు మనం నేర్చుకోవడానికి ముందు దేవుని సహాయం తీసుకుందాము. చిన్న ప్రార్థన. మహిమ కలిగినటువంటి మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన. నీ దీనదాసుడిగా నాయన తండ్రి, నీ కృపాశాసనము ముందు నిలబడి నీ శక్తిగల మాటలు బోధింపజేస్తుండగా నీ బిడ్డలు అనేక మంది మంచి మనసుతో నాయన తండ్రి నీ యొక్క పాద సన్నిధిలో కూడి ఉన్నారు. మా జీవితాలకు అవసరమైన మాటలు, ప్రయోజనకరమైన మాటలు నాయన మాకు నేర్పించడానికి మీరు సిద్ధపడుతుండగా వాక్యాన్ని విధేయతతో నాయన తంగా అంగీకరించగలిగినటువంటి మనసును, స్వీకరించగలిగినటువంటి హృదయాన్ని మాకందరికీ దయచేయమని, వాక్యాన్ని బట్టి బిడ్డలు బలపరచుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ప్రభునందు ప్రియులారా, మనం ఈరోజు ఒక పాఠాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. ప్రతి ఆదివారము ఒక మంచి సందేశాన్ని, కేవలం ఆదివారం మాత్రమే కాదు, మన స్థానిక సంఘం ద్వారా మనం అటు ఏ కార్యమైనా ఏ సందర్భమైనా మనకి ఆత్మీయ స్థితిని పెంపొందించే ఉపయోగకరమైనటువంటి పాఠాంశాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. దానిని సద్వినియోగం చేసుకునే వాళ్ళు కొందరైతే వ్యర్థపరుచుకునేవారు చాలామంది సమాజంలో మనకు కనబడుతూ ఉన్నారు. అటు వారిలో మనం ఉండకుండా చక్కగా మా సోదరులు ప్రార్థన చేసినట్లుగా వాక్యాన్ని ప్రేమతో మనం స్వీకరించగలిగితే అది మనకి దాని శక్తిని, దాని యొక్క ప్రయోజనాన్ని మనం పొందుకోగలం. కేవలము నిర్లక్ష్యం చేస్తే గనక దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మనం అనుభవించలేము. అలానే మనం ఎప్పటికీ ఒకేలాగా ఉండే అవకాశము లేకపోలేదు, క్షేమాభివృద్ధిని పొందుకోలేము. మన పాఠాంశంలోనికి వెళ్తా ఉన్నాం. దయచేసి మీ పిల్లలను ఇంటి దగ్గరే సిద్ధం చేసి చక్కగా మీరు మందిరంలో కాసేపు 1 గంట మనం ఉండగలిగితే వాక్యము నుండి మన మనసు వేరయ్యే అవకాశం ఉండదు.
ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠము, నీవు ఫలించే చెట్టువా పనికి మాలిన మొద్దువా అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం ఏమిటి? ఫలించే చెట్టువా పనికి మాలిన మొద్దువా. ఈ ప్రతి అంశము కేవలం దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి మన కొరకే నిర్ణయించబడిందని, ఈ పాఠము కేవలం మన ఆత్మీయ స్థితిని పెంపొందించడానికి మాత్రమే సిద్ధం చేయబడ్డదని విషయాన్ని దేవుని పిల్లలుగా మనం అందరము గుర్తించి వాక్యములో మనము శ్రద్ధ కలిగి ముందు కొనసాగడానికి సిద్ధపడాలని కోరుతూ ఉన్నాను. బహుశా మీకు గుర్తుండే ఉంటుంది, గత ఆదివారం ఏ పాఠం నేర్చుకున్నాం మనం? ఉప్పు నేర్పిన పాఠము అనే పాఠాన్ని మనం నేర్చుకోవటం జరిగింది. ఈ వారం మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏమిటి? ఒకసారి కూర్చున్న వాళ్ళు ఆగండి, కూర్చున్న వాళ్ళు చెప్పండి, చైర్స్లో కూర్చున్న వాళ్ళు చెప్పండి. మా పిల్లల్ని చూడండి. అబ్బా, చాలా బాగా చెప్పారు. ఫలించే చెట్టువా పనికి మాలిన మొద్దువా అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ప్రియులారా, ఈ లోకంలో మన కళ్ళ ముందు ఎన్నో వస్తువులు మన ఇంట్లో ఉన్నాయి, మన ఊరిలో ఉన్నాయి. మనము ఎన్నో చోట్లకు ప్రయాణం చేస్తుంటే మనకు కనబడతా ఉంటుంటాయి. అలాగే యంత్రాలు కనబడతా ఉంటాయి, జంతువులు కనబడతా ఉంటాయి, పక్షులు కనబడతా ఉంటాయి, ఎన్నో రకరకాల చెట్లు మనకు కనబడతా ఉంటాయి. దేవుడు వాటినన్నిటినీ తన పిల్లలుగా ఉన్న మనకి ప్రయోజనకరంగా ఉండాలి అనేటువంటిది ఒక ఉద్దేశము. రెండోది, వాటి నుండి ఒక మంచి పాఠాన్ని దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం. అవి మనకు ప్రయోజనకరంగా ఉండటం మాత్రమే కాకుండా వాటి నుండి మనం ఏదో ఒక మంచి నీతిని, ఒక మంచి పాఠాన్ని నేర్చుకుని ఆత్మీయంగా బలపడాలి అనేటువంటి ఒక మంచి సంగతిని మనం మర్చిపోకూడదు. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు మనకు కనబడతా ఉన్నారు. ఈ భక్తులు చెట్టులతో పోల్చిన సందర్భాలు ఉన్నాయి. దేవుడిచ్చినటువంటి ఈ మహాజ్ఞాన గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు ఆయా కాలాల్లో మనకు కనబడతా ఉన్నారు. ఈ భక్తులను చెట్టులతో, పిల్లలను మొక్కలతో పోల్చిన సందర్భాలు లేకపోలేదు. అంటే ఆ చెట్టుల నుండి, ఆ మొక్కల నుండి మనము, మన పిల్లలు మంచి పాఠాలను నేర్చుకుని ఆత్మీయంగా బలపడాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశం. చూడండి, 52వ కీర్తనకు ఒకసారి మనం రాగలిగితే, 52వ కీర్తన. ప్రియులారా, ఈ కీర్తనలో ఎన్ని చరణాలు ఉన్నాయో చెప్పండి మీరు? 9 చరణాలు కలిగినటువంటి కీర్తన ఇది. ఎవరు రచించినటువంటి కీర్తన ఇది? దావీదు గారు రచించినటువంటి కీర్తన. దావీదు కీర్తన రచించే సందర్భం అక్కడ మనకు కనబడతా ఉంది. పైన చిన్న అక్షరాలతో తూకీగా మీ మనసులో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. దావీదు భక్తుడు మంచి విశ్వాస వీరుడు. దావీదు గారు దేవుని మనసును ఎరిగినవాడు. దావీదు గారు మంచి భక్తిపరుడు. దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చినటువంటి భక్తుడు ఈ భూమి మీద. ఇంత భక్తిగా, విశ్వాసంలో, దేవుని యొక్క సన్నిధిలో బలమైనటువంటి పరిచర్య చేస్తున్నటువంటి దావీదు మీద ఎన్నో అపోహాలు, ఎన్నో అనుమానాలు, ఎన్నో అపనిందలు, ఎన్నో రకాలుగా శత్రువులు దావీదు చుట్టూ చేరి
దావీదుని అంతం చేయాలని, దావీదు యొక్క నాశనాన్ని కోరుకునే బిడ్డలు చాలామంది దావీదు చుట్టూ ఉన్నారు. అంటే దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డల చుట్టూ ఎప్పుడు శత్రువులు దాగి ఉంటారు అనేటువంటి సంగతి దావీదు స్టోరీని బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఆయన ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సూర్యుడా, చేసిన కీడుని బట్టి నీవెందుకు అది చేయబడుచున్నావు? దావీదు చెప్తా ఉన్నాడు. చెప్తూ ఇంకేమంటున్నాడనంటే, మోసము చేయువాడా, 2వ వచనంలో, వాడుగల మంగళ కత్తి వలె నీ నాలిక నాశనము చేయును ఉద్దేశించి ఉన్నది. అంటే దావీదు చుట్టూ ఉన్నటువంటి శత్రువులు ఆయా రకాలైనటువంటి మాటల చేత దావీదును నాశనం చేయాలని, అతని పేరును ప్రతిష్టను అపనిందలు పాలు చేయాలని, దావీదును కించపరచాలని చూస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. మేలు కంటే కీడు చేయాలని, ఏమండి, మేలు కంటే కీడు చేయుటకు, నీతి పలకకుండా అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. మేలు కంటే కీడు చేయటం నీకు ఇష్టం. ఇంకా నువ్వు అబద్ధం పలకటం అంటే నీకు మహా ఇష్టం. టిఫినైనా మానేస్తానమ్మో కానీ ఇతరుల మీద అబద్ధాన్ని ప్రసారం చేయటం మానటం నా వల్ల కాదు, అది నాకు ఇష్టం. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం అని దావీదు చుట్టూ ఉన్నటువంటి మనుషులను ఉద్దేశించి ఈ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి దావీదు చుట్టూ ఉంటున్నా కృంగిపోకుండా, నలిగిపోకుండా, దేవునికి దూరం కాకుండా, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దావీదు ఎంత అద్భుతమైనటువంటి మాటను ప్రస్తావన చేశాడు చూడండి. ఇప్పుడు 8వ వచనం అందరూ చదవండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. చాలు. దావీదు స్టేట్మెంట్ చూడండి ప్రియులారా, నిశ్శబ్దంగా ఈ మాటలు విందా. దావీదు గారు చెప్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి నిర్ణయం చూడండి, ప్రకటన చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దావీదు గారు చుట్టూ మంచి మనుషులు ఉన్నారా, చెడ్డ మనుషులు ఉన్నారా? దావీదు బాగోవాలని కోరుకునేవారా, నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళ? నాశనం అయిపోతే చూసి ఆనందించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ కృంగిపోవటం లేదు ఇతను. నేను దేవుళ్ళు ఇంత భక్తిగా ఉంటుంటే ఎందుకు నా చుట్టూ ఇంత శత్రు వలయం ఏర్పడిందని దేవునికి దూరం అయిపోలేదు. ఆయన తుది నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. నేనైతే ఏమో వాళ్ళ గొడవ నాకు అనవసరం, వారి కోసం నాకు అనవసరం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అంటే దేవుని బిడ్డలు చెట్టులతో పోల్చిన సందర్భాన్ని మీ మనసులో పెడుతూ ఉన్నాను. భక్తుల్ని ఎవరితో పోల్చారట అమ్మా చెప్పాలి. భక్తులని, పురాతన కాలంలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని దేనితో పోల్చినట్టుగా మనం చదువుకున్నాం? పచ్చని ఒలీవ చెట్టు, అంటే చెట్టులతో పోల్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలానే 145వ కీర్తన 145వ కీర్తన 44 అండి. 144వ కీర్తనలో చూడండి ప్రియులారా, 12వ వచనం చూడండి. ఈ మాట ఎంత బాగుందో. మా కుమారులు తన యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భక్తులు చెప్తా ఉన్నారు వారి పిల్లల గురించి. దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో వాడబడుతున్నటువంటి పిల్లలు ఎలాగున్నారంటే ప్రియులారు, ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. యవన కాలం మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాయి.
దేవుని పిల్లలు, ఎదిగిన వారు, దేవుని సన్నిధిలో ఎదిగిన ఒలీవ చెట్టు వలె, ఎదిగినటువంటి మొక్కల వలె ఉన్నారు. నిజమే, మన సంఘంలో మన పిల్లలు కూడా చాలామంది చక్కగా దేవుని సన్నిధానానికి వస్తూ దేవుని పరిచర్య ఆసక్తిగా చేస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు. అందరూ కాదు, కొందరు. వారి గురించి ప్రస్తావిస్తాను. మా పిల్లలు ఎలాగున్నారట? ఎదిగిన మొక్కలు. నిజంగా ఎదిగిన మొక్క చాలా అందంగా ఉంటున్నటువంటి పిల్లలను చూడు, చాలా నాసుగ్గా, అప్పుడప్పుడే మగపిల్లలు అప్పుడప్పుడే సన్నటి నుగిమేసాలు రావటం, నున్నటి గెడ్డం రావటం, చాలా అందంగా కనబడతా ఉంటుంటారు వారు. ఎదిగిన మొక్కలు. పిల్లలను మొక్కలతో పోలుస్తూ ఉన్నాడు. ఎదిగిన మొక్కలు, మగపిల్లలను ఎదిగిన మొక్కలు అనేటువంటి మాట. మరి ఆడపిల్లలైతే మా కుమార్తెలు నగరానికి చెక్కిన మూల కంబాలుగా ఉన్నారట. పురాతన కాలంలో పట్టణాలకి కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా స్తంభాలను చెక్కేవారండి. ఆ మూల కంబాలను బట్టి ఆ గ్రామం విశేషత, ఆ పట్టణం యొక్క గొప్పతనం అర్థమయ్యేది పూర్వకాలం. అలానే ఇంట్లో ఆడపిల్ల, సంఘములో ఆడపిల్లలు చెక్కబడినటువంటి మూల కంబాలుగా ఉన్నారు. వారి బట్టలు కానీ, వారి అందం కానీ, వారి ఎదిగిన స్థితి కానీ, వారి ముక్కు కానీ, వారి చెవులు కానీ, వారి పట్టీలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటుంటే అబ్బా ఎంత అందంగా ఉన్నారు. నగరానికి, ఆ ఇంటికి కీర్తి తెచ్చే విధంగా అందమైన పిల్లలు, ఆడపిల్లలు అందమైన పిల్లలు, ఇంటికి అలంకారము. అందమైన పిల్లలు ఇంటికి అలంకారము. మగపిల్లలు ఇంటికి అందం, ఎదిగిన మొక్కలు అని భక్తుల పిల్లలను మొక్కలతో పోలుస్తూ ఉన్నాడు. ఇక్కడ దేంతో పోలుస్తూ ఉన్నాడు? మొక్కలతో పోలుస్తూ ఉన్నాడు. భక్తులైనటువంటి పెద్దలని దేనితో పోలుస్తూ ఉన్నాడు? ఏమండి? చెట్టులతో పోలుస్తూ ఉన్నాడు. పచ్చని చెట్లతో పోలుస్తూ ఉన్నాడు. అంటే ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశానంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులను, వారి పిల్లలను చెట్టులతోనూ అలాగే మొక్కలతోనూ పోల్చిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని ఆధారం చేసుకునే ఈరోజు ఒక మంచి పాఠాంశాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాము. ఇది ఊరికే సరదాగా చెప్పుకునే పాఠం అయితే కాదు. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులను మొక్కలతోనూ చెట్టులతోనూ పోల్చారు. కాబట్టి ఈరోజు మనం ఏ పాఠం నేర్చుకుంటున్నాం ప్రియులారా? నీవు ఫలించే చెట్టువా, లేదా పనికి మాలిన మొద్దువా, లేక నరకబడిన మొద్దువా అనుకున్నా పర్లేదు. జాగ్రత్తగా విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ చెట్టు అయినా జాగ్రత్తగా విందాము. ఏ చెట్టు అయినా ఎదగాలన్నా, తన కొమ్మలు రావాలన్నా, ఆకులు పచ్చగా ఉండాలన్నా, అది ఫలించాలన్నా ఏం అవసరం అండి? ప్రతి చెట్టుకు మీరు ఆలోచన చెప్పండి. ఎవరో చెప్పారు అని చెప్పేకండి. ఒక మొక్క లేక ఒక చెట్టు ఎదగాలన్నా, ఆకులు పచ్చగా ఉండాలన్నా, అది ఎదిగి ఫలించాలంటే దానికి నిత్యము ఏది అవసరం అండి? నీళ్ళు అవసరమా? నీళ్ళు అవసరమేనా? ఎస్, నీళ్ళు అవసరం. పాస్టర్ గారి తింగర్ ప్రశ్న అండి ఇది. చాలా సులువైన ప్రశ్న. ఇలాంటివి మమ్మల్ని అడగకూడదని అనకండి. నిజమే, మీరు చెప్పింది కరెక్టే. ఒక మొక్క ఎదగాలి అని అంటే, ఓ చెట్టు ఎదిగి చెట్టు ఎప్పుడు పచ్చగా ఉండాలి అని అంటే, అది ఫలాలు ఫలించాలి అని అంటే నీరు అవసరం. ఏమండి? సంవత్సరానికి ఒకసారి అవసరమా? నెలకు ఒకసారి అవసరమా? వారానికి ఒకసారి అవసరమా? ప్రతిరోజు అవసరం. కరెక్ట్గా మాట్లాడుతున్నారు మీరు. చాలా చక్కగా చెప్తున్నారు సమాధానం. చాలా సంతోషమే. ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాము. ఒక చెట్టు ఫలించకపోవడానికి, ఎండిపోవడానికి, ఆకులు రాలిపోవడానికి
అది ఫలాలు ఎప్పటికీ ఫలించకపోవడానికి కారణాలు ఉన్నాయి. అది ఎదగడానికి, అలాగే పచ్చగా ఉండడానికి, ఫలాలు ఫలించడానికి కూడా బైబిల్ గ్రంథంలో సమాధానం చెప్తా ఉంది. ఒకసారి మన గ్రంథాలు తెరిచి మొదటి కీర్తనకు వద్దాము. మొదటి కీర్తన. ఈ కీర్తన మనకు బాగా పరిచయం ఉన్నటువంటి కీర్తన ప్రియులారా. ఈ కీర్తన బాగా మనకు పరిచయం ఉన్నటువంటి కీర్తన, అందరికి వచ్చిన కీర్తన ఇది. మన పిల్లలకు కూడా ఈ వాక్యాన్ని, ఈ అధ్యాయాన్ని పిల్లలకి మనం నేర్పిస్తూ ఉంటాం. ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఒక చెట్టు ఫలించకపోవడానికి గల కారణం, ఒక చెట్టు ఎదగకపోవడానికి గల కారణం చెప్తా ఉన్నాడు. దుష్టులు ఆలోచన చెప్పున నడిస్తే చెట్టు ఫలించదు. పాపుల మార్గాన్ని నిలిస్తే ఆ చెట్టు ఎదగదు. అపహాసుకులు కూర్చున్న చోట నువ్వు కూర్చుంటే ఆ చెట్టు ఇప్పుడే కాదు ఎప్పటికీ ఎదగకుండా ఎండిపోతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. మీరు జాగ్రత్తగా వినాలి. చెట్టు కోసం కాదు ఇది. చెట్టులను, మొక్కలను ఎవరితో పోల్చాడు? మనుషులతోని. అంటే చెట్టులను మనుషులతో, మొక్కలను పిల్లలతో పోల్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే చెట్టుల నుండి ఒక ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపడతా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చెప్పున కానీ, పాపుల మార్గాన్ని కానీ, అపహాసుకులు కూర్చునే చోటున ఒకవేళ మనం ఉంటే మన చెట్టు ఎండిపోతుంది, ఎదగదు, ఫలాలు ఫలించదు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గానే మనకు అందుతూ ఉంది. మరి ఫలించాలంటే ఏం చేయాలి? ఎదగాలంటే ఏం చేయాలి? పచ్చగా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే డబ్బులు ఖర్చు అవని పని చెప్తున్నాడు ఆయన. మనం అందరము చేయదగ్గ పనే చెప్తా ఉన్నాడు. సులువైనది, అందరూ చేయదగ్గది అని చెప్తా ఉన్నాడు. ఏం చేయడానికి? చెట్టు అనే నేను ఎదగడానికి, పచ్చగా ఉండడానికి, ఫలించడానికి ఒక సూచన చెప్తా ఉన్నాడు ఈయన. ఏంటనంటే దేవుని ధర్మశాస్త్రం అనగా వాక్యం, యెహోవా ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యము. ఆనందించుచు, దేవుని వాక్యాన్ని ఆనందించుచు, దేవారాత్రము అనగా రాత్రులు పగలు దానిని జ్ఞానించేవాడు ఆశీర్వదించబడతాడు. చాలా బాగుంది. దేవుని వాక్యము ఆనందిస్తూ, బాధపడుతూ కాదు సుమి. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ, చదువుతున్నప్పుడు కానీ బాధపడే అవసరత లేదు. ఒక్కొక్క వాక్యం మనల్ని సంతోషపెట్టే విధంగా ఉంటుంది, ఒక్కొక్క వాక్యం మన హృదయాల్లో నొచ్చుకున్నట్టు ఉంటుంది. అయినా కానీ దేవుని వాక్యాన్ని ఆనందించుచు, ప్రేమతో ఆ వాక్యాన్ని స్వీకరించగలిగితే మన హృదయంలోనికి ప్రతిరోజు దేవారాత్రము దానిని జ్ఞానించగలిగితే అట్టువాడు ధన్యుడు. అలాంటి వాడు ఎలాగుంటాడో చెప్తున్నాడు ఇక్కడ. అతడు నీటు కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండెను. అతడు చేసినదంతయు సఫలమగును అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ వచనాన్ని ముగిస్తూ చెట్టు కోసమా ఈ సందేశము, లేక మనిషి కోసమా అంటే చెట్టు కోసం అయితే కాదు, చెట్టును ఉదాహరణ తీసుకుని మనకు పాఠాన్ని చెప్తా ఉన్నాడు. మనం గనక ఎదగాలనుకున్నప్పుడు, పచ్చగా ఉండాలనుకున్నప్పుడు, ఫలాలు ఫలించాలనుకున్నప్పుడు ఆ చెట్టు నీటికి దగ్గరగా ఉండాలి అని చెప్తున్నాడు. ఈ చెట్టు ఎక్కడ ఉందట? నీటికి దగ్గర, నీటి కాలువల యోరన, కాలువ వారన ఉందట. అంటే నీటికి దగ్గరగా ఉంటే ఆకు వాడిపోదు, ఎప్పుడు పచ్చగా ఉంటుంది, తన కాలమందు ఫలిస్తుంది, సమయం వచ్చినప్పుడు ఫలిస్తుంది. నీటికి దగ్గరగా ఉంటే, నిత్యము నీటికి దగ్గరగా ఉంటే ఆ చెట్టు ఆకు వాడిపోదు, పచ్చగా ఉంటుంది, తనకి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫలిస్తుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఫలించడం మాత్రమే కాదు, అతడు చేయనిదంతయు చెప్పాలా. అతను ఏదైతే చేయాలనుకుంటూ ఉన్నాడో, ఆమె ఏదైతే
చేయాలనుకుంటే ఉందో సఫలమవుతుంది, అంటే నెరవేర్చబడుతుంది. వారి ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. దేనికి దగ్గరగా ఉంటే, నీటికి దగ్గరగా ఉంటే, ఆ చెట్టు నీటికి దగ్గరగా ఉంటే ఫలిస్తుంది. చాలా బాగుంది. ఇప్పుడు చెప్పాలి ప్రియులారా, మీరంతా చెట్టు ఎవరికి పోల్చబడ్డది? మనుషుల కంటే మనకి. మరి నీరు దేనికి పోల్చబడ్డది? వాక్యానికి. బాగుంది, వాక్యానికి పోల్చబడ్డది. చెట్టు నీటికి దగ్గరగా ఉన్నప్పుడు ఎలా అయితే ఫలిస్తుందో, మనం కూడా దేనికి దగ్గరగా ఉండాలి? వాక్యానికి దగ్గరగా ఉండాలి. ఎప్పుడో అవకాశం ఉన్నప్పుడు కాదు, ఫలించాలనే కోరిక నీలో ఉన్నప్పుడు, అవకాశం లేకపోయినా నీటికి దగ్గరగా, వాక్యానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది ఫలించాలనుకునే వారి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వాక్యానికి దగ్గరగా ఉండాలి. దేవుని మందిరము నడవనంత దగ్గరగా ఉంది. మన మందిరంలో ఎక్కడ ప్రార్థన జరిగినా, మన సంఘంలో ఎక్కడ ప్రార్థన జరిగినా వాక్యము ప్రకటింపబడుతుంది అని అంటే, చెట్టు నీటికి దగ్గరగా ఉంటే ఎలా ఫలిస్తుందో, నేను ఫలించాలి అని అంటే వాక్యానికి దగ్గరగా ఉండాలి అనేటువంటి తలంపు, కోరిక మనకు ఉండాలి. అర్థమవుతుందా తల్లి? మాట్లాడలేదు ఎవరన్నా? అర్థం చేసుకునే ప్రయత్నం. వాక్యానికి దగ్గరగా ఉండాలి. ఆలోచిద్దాము. ఫలించాలనేటువంటి కోరిక అందరికీ ఉంది, కానీ నో నీరు అంటే వాక్యం మాకొద్దు, వాక్యం మాకొద్దు. ఆదివారం ఆరాధన జరుగుతుంది, వాక్యం ప్రకటింపబడుతుంది, పరిశుద్ధుల యొక్క సహవాసము ఉంటుంది, అయినా మాకొద్దు. శుక్రవారం ప్రార్థన జరుగుతుంది, అయినా మాకొద్దు. వాక్యానికి మేము దగ్గరగా ఉండలేం, కానీ ఫలించాలనే కోరిక అయితే తీవ్రంగా ఉంది. బుధవారం క్లాసు జరుగుతుంది, ఒకప్పుడు పరిగెత్తేవారు, నో ఆసక్తి. ఫలించాలనే కోరిక అయితే తీవ్రంగా ఉంది, కానీ వాక్యానికైతే దగ్గరగా మేము ఉండలేము అనే ఉద్దేశంతో ఉంటే ఫలించలేము. చూడండి, ఒక చెట్టు ఫలించాలి అని అంటే, ఎదగాలి అని అంటే, పచ్చగా ఉండాలి అని అంటే నీటుకు దగ్గరగా ఉండాలనేటువంటి చిన్న సూత్రాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అదే విషయం చెప్తా ఉన్నాడు. మనం వాక్యానికి దగ్గరగా ఉంటేనే ఫలిస్తాము. వాక్యాన్ని వద్దనుకుంటే మనము ఫలించలేము. మనము చేయనిదంతయు విఫలమవుతుంది తప్ప సఫలం అవ్వదు అనేటువంటి విషయాన్ని ప్రేమతో ఈ మాటలు స్వీకరించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ట్రైనింగ్ అవుతున్నప్పుడు పలానా చోట వాక్యం నేర్పిస్తున్నానంటే పాపం అయ్యగారిని, పెద్ద అయ్యగారిని డబ్బులు అడిగితే ఇచ్చేవారు కాదు. అంటే అప్పుడేమి ఉండేవి కాదు, ఇచ్చేవారు అప్పుడు పెద్ద ఏమి ఉండేవి కాదు. కింద మీద వాక్యం నేర్చుకోవడానికి ఛార్జీలకు డబ్బులు అడుక్కుని ఏదో రకంగా సంపాదించుకుని ట్రైన్ ఎక్కువ, బస్సు ఎక్కువ, ఆటో ఎక్కువ, ఏదో రకంగా అక్కడికి వెళ్ళిపోయి వాక్యాన్ని నేర్చుకునేవాడు. ఎక్కడో వాక్యం, బెంగళూరులో వాక్యం నేర్పిస్తున్నారండి, పరుగు. ఎక్కడో ఏలూరులో వాక్యం, పరుగు. విజయవాడలో వాక్యం, పరుగు. అన్నవరంలో వాక్యం, పరుగు. ఎక్కడ వాక్యం నేర్పిస్తున్నారంటే ఉచితంగా అక్కడ పరిగెత్తేవాళ్ళు. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టడు. నన్ను మాత్రమే కాదు, ఎవరిని విడిచిపెట్టడు. ఎందుకో తెలుసా? నీటికి దగ్గరగా ఉన్న ఏ చెట్టు ఫలించక మానదు. అర్థమవుతుందా తల్లి? వాక్యానికి దగ్గరగా ఉన్న ఏ వ్యక్తిని, ఏ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టడు. బండగా మీ డైరీలో రాసేసుకోండి. దేవుడు విడిచిపెట్టడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రతి ఒక్కరిని ఆయనకు, ఆయన వాక్యానికి దగ్గరగా ఉన్నటువంటి వారిని లేవనెత్తుతాడు. ఆయన ఉద్దేశాలను సఫలపరుస్తాడు. అంత గొప్పోడు మన దేవుడు అనే సంగతి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఒక మాట. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఫలిస్తే ప్రభుకు శిష్యులుగా ఉండే అవకాశాన్ని కల్పిస్తాడట. చాలా బాగుంది మాట. ఒక వ్యక్తి ఫలిస్తే
యేసు ప్రభు వారికి శిశువులుగా ఉండే అవకాశాన్ని కల్పిస్తాడట. ఒక వ్యక్తి శిశువుడుగా శిశువురాలుగా ఉండాలని అంటే వారు ఫలించాలి. ఫలించాలంటే ఏం చేయాలో చెప్తా ఉన్నాడు 7వ వచనంలో. యేసు ప్రభు వారు అంటా ఉన్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండే నెలలా మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును. రెండోది, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు, ఇందువలన మీరు నాకు శిశువులై ఉంటారు అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు చూడండి. మనము ఫలించాలంటే ఫస్ట్ మనం ఎవరి యందు ఉండాలట? దేవుని యందు మనం ఉండాలి. ఒక బాగుంది. మనం ఫలించాలి, ఎదగాలి, పచ్చగా ఉండాలంటే ఫస్ట్ మనం దేవుని యందు ఉండాలి. ఓకే, దేవుని యందు ఉన్నామా? ఉన్నాం. అంటే దేవుని సన్నిధానానికి వచ్చాం కాబట్టి, దేవుడు కావాలని ఇష్టపడుతున్నాం కాబట్టి దేవుని యందు, దేవుని పాదాల దగ్గర మనం వచ్చాం. దేవుని యందు ఉన్నాం మనం. బాగుంది. దేవుని యందు ఉన్న మనకి ఇప్పుడు మనలో ఏ ఉండాలని చెప్తున్నాడు? దేవుని యందు ఉంటే సరిపోదట. గుళ్ళోకి వచ్చేసాం, అమ్మయ్య చాలు అనుకుంటే సరిపోదట. ఇప్పుడు మన యందే ఉండాలి. ఎస్, వాక్యం ఉండాలి. నా యందు మీరుండాలి, మీ యందు నా మాటలు ఉండాలి అని చెప్పాడు చూడండి. మీరందరూ నా యందు ఉండాలి. రెండోది, మీ యందు నా మాటలు ఉండాలి. అలాగుంటే మీరు ఏది అడిగినా నెరవేర్చే బాధ్యత నాది, పూచి నాది అని హామీ ఇస్తున్నాను చూడండి. ఎవరిస్తారండి ఇంత గొప్ప హామీ? మీరు నిజంగా నా మందిరానికి వస్తున్నారు కాబట్టి, నన్ను కావాలని ఇష్టపడి వస్తున్నారు మీరు. చాలా సంతోషం, చాలా సంతోషం. నా కోసం ఆశపడి మీరు సిద్ధపడి నా మందిరానికి వస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. ఇప్పుడు నా యొద్దకు వచ్చిన మీలో నా మాటలు ఉంచుకోండి. మాటలు దేనితో పోల్చబడిందని చెప్పుకున్నాం ఇందాక. వాక్యము నీటితో పోల్చబడ్డది. ఆ నీరే వాక్యానికి ఆపాదించబడ్డది. ఒక చెట్టు నీరుకు దగ్గరగా ఉంటే ఎలాగో పచ్చగా ఎదిగి ఫలిస్తుందో, దేవుని మాటలకి దగ్గరగా ఉంటే వారు ఏదైతే కోరుకుంటారో అవన్నీ నెరవేర్చే బాధ్యత నాది. మీరు ఏమి అడిగినను అది ఏం చేస్తాడట ఆయన? చేస్తాను. అంత మాత్రమే కాదు, ఇంకో ఆఫర్ ఇస్తున్నాడు ఈయన. డబుల్ ఆఫరు. దేవుణ్ణి మనం ఏదైతే కోరుతామో అది చేయటం మాత్రమే కాకుండా నాకు శిశువులుగా ఉంటారు. మీరు దేవుని వాక్యాన్ని కలిగి ఉంటే మీరు ఫలిస్తారు. ఫలిస్తే, బహుగా ఫలిస్తే దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు మహిమపరచబడటం వల్ల మిమ్మలను నా కుటుంబంలో నా పిల్లలుగా, నా శిశువులుగా నేను చేర్చుకుంటాను. అర్థమవుతుందా ప్రియులారా? మనం ఎవరి యందు ఉండాలండి? మన యందు ఏముండాలండి? వాక్యం ఉంటే ఏమవుతుందండి? ఫలిస్తాము. బహుగా ఫలిస్తే ఎవరికి మహిమ అండి? దేవునికి మహిమ. దేవునికి మహిమకరంగా మనం ఉంటే మనలను ఆయన శిశువులుగా చేర్చుకుంటే చాలా గొప్ప సంగతి. ప్రియులారా, ఈ రోజున చాలామంది ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నా, లేకపోతే ఎక్కడ ప్రార్థన జరిగినా వస్తున్నా, ఫలించకపోవడానికి గల కారణాలు కూడా యేసు ప్రభు వారు చెప్పారు. ఫలించకపోవడానికి గల కారణాలు యేసు ప్రభు వారు చెప్పారు ఒక ఉపమానం ద్వారా. ఆ విషయాన్ని ఒకసారి మనం చదువుకుని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము, పేజీ నెంబర్ కూడా 13. చూడండి, 3వ వచనం నుండి జాగ్రత్తగా చదువుకుందాం. ఎవరు ఒకరే చదవండి. ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడ్డెను. పక్షులు వచ్చి
వాటిని మృంగివేయును. కొన్ని నేల అండ్ కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిసిన కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. 7వ వచనము, కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిసివేయును. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులుంటే విన్నవారు వినుగాక. చూడండి, నా మాట చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇది విత్తువాను గూర్చినటువంటి ఉపమానం. యేసుప్రభువు వారు చెప్పినటువంటి సంగతి. ఇదేదో సరదాగా చెప్పినటువంటి కథనం కాదు. ఇది ఏదో కాలక్షేపానికి చెప్పినటువంటి స్టోరీ కాదు. ఇది ఇక్కడ పొలము లోకానికి సూచనగా ఉంది. ప్రభువారు చెప్పినటువంటి ఉపమానంలో ఒక్కొక్క నేల ఒక్కొక్క హృదయాన్ని సూచిస్తూ ఉంది, ఒక్కొక్క వ్యక్తిని సూచిస్తూ ఉంది. పొలమంతా లోకమైతే అక్కడ 4 నేలల గురించి చెప్పాడు ఆయన. ఒక్కొక్క నేల ఒక్కొక్క హృదయానికి లేక ఒక్కొక్క వ్యక్తికి సూచనగా ఉంది. విత్తనము దేని పోలింది మరి? వాక్యం. విత్తనము వాక్యానికి పోల్చబడ్డది. యేసుప్రభువు వారి ఉపమానం చెప్పినప్పుడు శిశువులకు అర్థం కాలేదు. ఏదేదో ఊహించుకున్నారు వారు. ప్రభువారు చెప్పినటువంటి సందర్భం ఒకటి, ఉద్దేశం ఒకటి, కానీ వారు ఏదేదో ఊహించుకున్నారు. ఈరోజు కూడా ఒక మంచి ఉద్దేశంతో వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వారు ఆ మైండ్తో ఆలోచించకుండా, వాక్యపు స్థాయిని ఆలోచించకుండా ఏదేదో ఆలోచించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఆఖరికి యేసు ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చారు శిశువులు కొందరు. ప్రభా, మీరు ఏదో ఇత్తనాలు అన్నారు, నేలలు అన్నారు, ఏదో చెప్పారు, కానీ మాకు అర్థం కాలేదు ప్రభువా, ఒకసారి దాని వివరం మాకు చెబుతారా అని చెప్పేసి శిశువులు అడిగితే, ఆ విత్తువాని ఉపమానాన్ని గురించి యేసు ప్రభు వారు వివరణాత్మకంగా చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తాం. పేజీ తిప్పి 13వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ఇదే ఉపమానాన్ని వివరణిస్తూ ఉన్నాడు, అర్థమయ్యేలా అక్కడ ఉన్నటువంటి వారికి, ఇక్కడ ఉన్నటువంటి వారికి. ఏమని? విత్తువాను గూర్చిన ఉపమానం భావము వినండి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోవును అని చెప్తున్నాడు. చూడండి, వాక్యం ప్రకటింపబడతా ఉంది, గంభీరంగా ప్రకటింపబడతా ఉంది, అర్థవంతంగా ప్రకటింపబడతా ఉంది. పాఠాంశాన్ని పెట్టి ప్రతి పాయింట్ని విడగొట్టి అర్థమయ్యే భాషలోనే వివరంగా ప్రకటింపబడతా ఉంది. కానీ వాక్యాన్ని గ్రహించలేనటువంటి వారు చాలామంది ఉన్నారట. నిజమైన ఈ మాట? మీరు చెప్పాలి నాకు. వాక్యాన్ని గ్రహించలేని వారు ఎవరు గ్రహించలేరు అనంటే దుష్టిక లేనటువంటి వారు. నేను దేవుని సన్నిధిలో ఉన్నాననేటువంటి సంగతిని మర్చేవారు. దేవుని వాక్కు ప్రకటింపబడతా ఉంది, నేను ఎలక్ట్గా ఉండాలి, సిద్ధపడి ఉండాలి అనేటువంటి మనసు లేనటువంటి వారు వాక్యాన్ని గ్రహించలేరు. వాక్యాన్ని గ్రహించలేనటువంటి వారు ఉన్నారు. అప్పుడు దుష్టుడు వచ్చి వాక్యాన్ని ఏం చేశాడట? విత్తబడిన వాక్యాన్ని, హృదయంలోనికి విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుని పోయాడట. హృదయంలోనికి విత్తబడినటువంటి వాక్యాన్ని ఎత్తుకుని పోయాడట. అంటే మన వారి యొక్క హృదయం ఎప్పుడు తెరిచే ఉంటుంది అనమాట అండి. తెరిచిన హృదయం. చెప్పాలి మీరు, ఏ హృదయం ఇది? ఎవరు వచ్చారట? దుష్టుడు వచ్చాడు. అంటే దుష్టుడు హృదయంలోనికి వచ్చి విత్తబడిన దేవుని వాక్యాన్ని, శక్తివంతమైన దేవుని వాక్యాన్ని ఎత్తుకుని పోయినా గ్రహించలేనటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని ఆలోచించేద్దాం. అంటే నీ హృదయంలో, మన హృదయంలో ఇద్దరికీ అవకాశాన్ని ఇస్తూ ఉన్నావు. దేవునికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నావు. దేవుని సన్నిధానానికి వచ్చి హృదయాన్ని తెరుస్తూ ఉన్నావు, మంచిదే. అదే హృదయంలోనికి
దుష్టుడు కూడా వస్తా ఉన్నాడు. విత్తబడిన వాక్యాన్ని పట్టుకెళ్ళిపోవటం వల్ల నువ్వు ఫలించలేకపోతా ఉన్నావు. నువ్వైనా నేనైనా మనం ఎవరమైనా కానీ వాక్యం లేకపోతే మనం ఫలించలేము. చెట్టుకు నీరు లేకపోతే చెట్టు ఫలించదు, ఎదగదు అనే సూత్రాన్ని మనం ఆధారం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు వస్తున్నారంట? వాక్యం విన్న తర్వాత ఎవరు వస్తున్నారు మన హృదయంలోనికి? దుష్టుడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకుపోతా ఉన్నాడు. దుష్టుడు వచ్చి వాక్యాన్ని వెతుకుని పోతా ఉన్నాడు. తర్వాత మనం ఆలోచన చేయబోతా ఉన్నాము. త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే అని చెప్పేశాడు. త్రోవ పక్కన పడినటువంటి వాడు ఇతనే అని చెప్పాడు. 20వ వచనం, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విన్నాడు, వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించాడు. అబ్బా, ఈరోజు భలే వాక్యం చెప్పారా, ఉప్పును గూర్చిన వాక్యం నన్ను బలపరిచింది, నేను కూడా ఉప్పులాగా ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకుని భలే వాక్యం చెప్పారు, సంతోషించారట. రాతి నేల పడినటువంటి మనుషులు, రాతి నేలను పోల్చబడినటువంటి వ్యక్తులు వాక్యం చెప్తున్నప్పుడు ఆనందించారు, వాక్యం చెప్తున్నప్పుడు భలే వాక్యం చెప్పారు అని అన్నారు. వాక్యం చెప్తున్నప్పుడు ఈ వాక్యం నన్ను బలపరిచిందని సంతోషిస్తూ ఉన్నారు. కానీ చూడండి, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలిచెను, కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే అభ్యంతరపడెను. రాతి నేల కలిగినటువంటి, రాతి హృదయం కలిగినటువంటి వారి గురించి చెప్తా ఉన్నాడు. వాక్యం విన్నారా? వీరు దేవుని సన్నిధానానికి వచ్చారా? అమ్మా, ఇలా చూడాలి. రాతి నేల కలిగినటువంటి మనుషులు దేవుని మందిరంలో ఉన్నారా? ఉన్నారు. వాక్యం విన్నారా? విన్నారు. సంతోషించారా? సంతోషించారు. అయితే వేరు లేనందున ఎండ రాగానే, లేకపోతే వేరు లేనందున శ్రమ వచ్చిందంట, కష్టం వచ్చిందంట, ఇబ్బంది వచ్చిందంట, అప్పు వచ్చిందంట, శోధన వచ్చిందంట, నింద వచ్చిందంట. ఇప్పటి వరకు దేవుడు మంచోడు అనుకున్నాను, దేవుడు నాకు ఏమీ చేయలేదు, ఈ సంఘమే మంచిది కాదు, ఈ సేవకుడే మంచోడు కాదు, ఈ సేవకురాలే మంచిది కాదు, ఈ సంఘస్థులు మంచోళ్ళు కాదు అని నిందించి వెళ్ళిపోయారట. ఏవి లేకపోవటం వలన, ఏరు లేకపోవటం వల్ల, వారిలో ఏరు లేకపోవటం అంటే అర్థం ఏంటంటే విశ్వాసము లేకపోవటం వలన. చిన్న కష్టం వస్తే, చిన్న ఇబ్బంది వస్తే, చిన్న అనారోగ్యం వస్తే, చిన్న అపనింద వస్తే దేవునికి వేరైపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. రాతి గుండె అని చెప్తున్నాడు. రాతి గుండెకి విశ్వాసం లేదు. ఆపదలు వస్తాయా? వస్తాయి, కానీ తట్టుకోలేనటువంటి పరిస్థితి. దేవుని నిందించేవారు, సంఘాన్ని నిందించేవారు, సేవకులు నిందించేవారు, సంఘాన్ని నిందించేవాళ్ళు రాతి గుండె పోలినటువంటి వారుగా ఉన్నారు. వేరు లేనందువలన విశ్వాసం లేదు దేవుడి పట్ల వారికి. అందుకే వారు ఫలించలేకపోతా ఉన్నారు. దేవుని వాక్యము వారిలో లేకపోవటం వల్ల ప్రియ దేవుని బిడ్డలారా ఎదగలేకపోతా ఉన్నారు, పచ్చగా ఉండలేకపోతా ఉన్నారు, ఫలాలు లేకుండా ఉండలేకపోతా ఉన్నారు. వాక్యం లేకపోతే ఫలించలేరు అనేటువంటి విషయం. తర్వాత మనం ఆలోచన చేయబోతా ఉన్నాము 3వ నేల గురించి. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యము వినేవాడే గాని అహీయక విచారమును ధన మోహమును ఆ వాక్యము అణిసివేయను గనక వాడు నిష్ఫలుడు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ముళ్ళ పొదలు కలిగినటువంటి నేల గురించి చెప్తా ఉన్నాడు. వీళ్ళు దేవుని మందిరానికి వచ్చారు, వాక్యాన్ని విన్నారు, ఓకే, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటండి? ఇక్కడ విషయం ఏంటంటే ధనామోహం ఎక్కువ ఉంది, అపేక్ష ఎక్కువ ఉంది, హైరేక విహారం ఎక్కువ ఉంది. ఏదో సంపాదించాలా. ఈ బ్రతుకుండగానే 4 రాళ్ళు సంపాదించుకోమనంటే వీళ్ళేమనుకున్నారు? బ్రతుకుండగానే బంధువులను దూరం చేసుకుని, దేవుని దూరం చేసుకుని, చుట్టాలను దూరం చేసుకుని, అందరూ దూరం చేసి సంపాదించుకోవాలి. బ్రతుకుండానే బంగారం, వెండి, ఇవన్నీ సంపాదించుకోవాలా. సంపాదన మీద పడి ఎవరిని దూరం చేసుకుంటున్నారు? వీళ్ళు
దేవుని వాక్యానికి మిస్ అయిపోతా ఉన్నారు, దేవుని దూరం చేసుకున్నారనే సంగతిని వీరికి అర్థం కావట్లేదు. మొక్క ఎదుగుతా ఉంది, ఈ గుచ్చేస్తూ ఉన్నాయి. మొక్క ఎదుగుతా ఉంది, ముళ్ళు గుచ్చేస్తూ ఉన్నాయి. బంగారం అనే ముళ్ళు, డబ్బు అనే ముళ్ళు, వస్తువు అనే ముళ్ళు, ఏదో రకరకాల ముళ్ళు గుచ్చటం వల్ల మొక్కని ఎదగనివ్వటం లేదు. ముళ్ళ పొద ఎదగనివ్వదు. అవసరమైతే నేను చీల్చేస్తుంది, ముళ్ళు గుచ్చి చీల్చేస్తుంది తప్ప మొక్కని ఎదగనివ్వదు. ధనాపేక్ష అంతా ప్రమాదకరమా? ఎస్, ధనం ప్రతి మనిషికి ఉండాలా, కానీ దేవుణ్ణి మించినంత కాదు, దేవుని కాదు అనుకున్నంత కాదు. దేవుడు మాకొద్దు, ధనమే ముద్దు అనేటువంటి సిద్ధాంతము లేకపోతే విధానం తప్పు. మనకందరికి ధనం అవసరం. నేను ధనానికి విరోధిని కాదు, ధనం అవసరం. పిల్లల చదువుకి ధనం అవసరం, మన కుటుంబ పోషణకి ధనం అవసరం, ఈ లోకంలో బతకగా ధనం అవసరం. కానీ దేవుణ్ణి వదులుకున్నంత కాదు, దేవుని వద్దు అనుకున్నంత కాదు. ఏదైనా దేవుని తర్వాతే అనేటి విషయం. ఈ ముళ్ళు దేవుని సన్నిధిలో ఎదగనివ్వు అనేటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆఖరి నేల కోసం చెప్తా ఉన్నాడు ఆయన. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యాన్ని విన్నాడు, గ్రహించాడు, అట్టువాడు సఫలుడై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించెను. ఒకసారి అందరూ గట్టిగా దెబ్బలు కొట్టండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అలా ఫలించాలి. మనం 100 ఫలాలు, నేను, నా భార్య, నా పిల్లలు ఫలించాలనేటువంటి తీవ్రత మనలో అందరిలోనే ఉండాలి. ఈ కోరిక మనలందరిలోనే ఉండాలి. ఇది మంచి నేలను గురించి చెప్తా ఉన్నాడు. నేల అంటే నేల కాదు, మంచి వ్యక్తి గురించి చెప్తా ఉన్నాడు ఆయన. మంచి హృదయాన్ని గురించి చెప్తా ఉన్నాడు. వాక్యాన్ని ప్రేమించేవాడు గురించి చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాన్ని ఆలోచన చేద్దాం. వాక్యాన్ని విన్నాడట, గ్రహించాడట, 100 ఫలాలు పొందాడట. వాక్యాన్ని విన్నాడు, గ్రహించాడు అంటే, వాక్యాన్ని ప్రేమించాడు అంటే, వాక్యాన్ని స్వీకరించాడు అంటే ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఏం కావాలని? నేను ఫలించాలనేటువంటి కోరిక ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు దేనికి దగ్గరగా ఉన్నాడు ఈ వ్యక్తి? వాక్యానికి దగ్గరగా ఉంటా ఉన్నాడు. ఈరోజు పలానా కార్యం ఉంది, నేను దూరంగా ఉండకూడదు అనేటువంటి ఆలోచన లేదు. దగ్గరగా, చెట్టు నీటికి దగ్గరగా ఉంటే ఎలా ఫలిస్తుందో వాక్యానికి దగ్గరగా. ఈ రోజున ప్రియ దేవుని మనస్థాంగంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అసలు ఎక్కడా జరగవు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి. మన స్థానిక సంఘం ద్వారా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన స్థానిక సంఘంలో నిత్యము వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి వాక్యము ప్రకటిస్తూ ఉంది ఈ స్థానిక సంఘం. కానీ వాక్యానికి దగ్గర పడతా ఉన్నావు, నువ్వు వద్దనుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. ఏయో పనులు, ఉపయోగం లేని పనులు, పనికొచ్చే పనులు అయితే కావు. అయినా 1 గంట దేవుని వాక్యాన్ని దగ్గర అవ్వలేకపోతా ఉన్నాం. శుక్రవారం ప్రార్థన జరిగితే పట్టజాలకూడదు, పనుల్లా లేవు. పనులున్న వాళ్ళు పనులకు వెళ్ళండి, పను మానేమని నేను చెప్పడం లేదు. ఖాళీగా ఉన్న వాళ్ళు వాక్యాన్ని నువ్వు స్వీకరించగలుగుతున్నావా? మొక్క అయితే ఉంది, నీళ్ళైతే వద్దు అన్నట్టుగా ఉంది. నీళ్ళొద్దు, అన్నీ ఫలిస్తూ ఉంటుంటే అయ్యే నేను ఎండిపోతున్నానే, నేను పచ్చగా ఉండలేదే, ఫలిస్తలేదు అనేటువంటి ఆ విధానం మనకొద్దు. మనం కూడా ఫలించాలని అంటే ఎవరో మనల్ని తోయరు, మనకు మనంగా సిద్ధపడాలి. ఫలించాలనేటువంటి ఆలోచన. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాము. దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో మనం ఫలించే చెట్టువా? ఫలించే చెట్టు నీటికి ఎప్పుడూ దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతుంది. బాగున్నా బాగుపోయినా నీటికి దగ్గరగా ఉండగానే, నీటికి దగ్గరగా ఉంటే ఖచ్చితంగా ఫలిస్తుంది. అందులో నో డౌట్, అందులో ఏమాత్రము సందేహం లేదు. అవకాశం ఉన్నా నువ్వు వినియోగించకపోతే, వాక్యము ప్రకటింపబడతా ఉంది, పలానా చోట ప్రార్థన జరుగుతూ ఉంది, దేవుని సన్నిధిలో ప్రార్థన జరుగుతూ ఉంది, అవకాశము నీకున్నా వినియోగించకపోయినట్లయితే ఫలించవు అని చెప్పేస్తున్నాడు ఆయన. నువ్వు ఫలించవు. దేవునికి ప్రియ కుమారుడిగా, ప్రియ కుమార్తెగా నువ్వు ఫలించలేవు. నీ పిల్లలు ఒలీవ మొక్కలు, నీ పిల్లలు మొక్కలుగా ఉండడానికి అవకాశం లేదు. మీరు ఒలివ చెట్లు కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే నీరుకు దూరంగా ఉన్నారు, వాక్యానికి దూరంగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను.
ఇంతగా ఏ ఫలాలు ఫలించాలి మనం? ఆత్మ ఫలాలు ఫలించాలి. ఫలాలంటే ఏ కాయలు? ఇప్పుడు మామిడికాయల కాలం వస్తుంది, మామిడికాయలేమో అనుకున్నారు అనుక. ఆత్మ ఫలాలు ఫలించాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనము, 22వ వచనంలో ఆత్మ ఫలము ఏమనగా, ఆత్మ ఫలములా ఫలమా అమ్మా? ఆత్మ ఫలమా ఫలములా? ఫలము. ఆత్మ ఫలము ఎన్ని? 9 ఫలాలు కాదయి, ఇదంతా ఫలము. 9 ఫలాలు కాదు, ఇదంతా ఫలము. అంటే చూడండి, మనం ఏమనుకుంటాం జనరల్గా, ఫలాలు అంటే ఇన్ని పళ్ళు ఉన్నాయో మనం అనుకుంటాం. చూడండి, నారింజకాయ మనకు అందరికీ తెలుసు కదా, బత్తకాయ మనకు అందరికీ తెలుసు. బత్తకాయ ఒకటే, కానీ అందులో ఏముంటాయండి? కొన్ని తొనలు ఉంటాయి. ఉంటాయో ఉండవా? తొనలు. నారింజకాయ ఒకటే, దానికి తొనలు ఉంటాయి. అలానే ఆత్మఫలం ఒకటే, కానీ కొన్ని 9 భాగాలు ఉన్నాయి. ఈ పండులో, ఈ ఫలంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 9 భాగాలు ఉన్నాయి. ఈ 9 భాగాలు కలిపితేనే ఆత్మఫలము అవుతుంది. అందులో ఎత్తి చేసిన ఆత్మఫలం అవుతుంది. మనం ఫలాలు ఫలించాలట. మనం ఫలాలు ఫలించాలట. ప్రియ దేవుని బిడ్డలారా, ఫలాలు ఫలించాలి. ఏ ఫలాలు చెప్తున్నాడు చూడండి. చూడండి, అందరూ చదువుకుందామా? అందరూ చదువుకుందా? ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మా అందరం చదువుకుందాం. అందరూ చదవండి. ప్రేమ, నాతో చెప్పండి అందరూ. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఏ ఫలాలు? ఆత్మఫలము. ఈ ఫలాలు ఫలించాలి. వాక్యానికి దగ్గరగా ఉంటున్నటువంటి వారు ఈ ఫలాలు మనలో ఉండాలి. యేసు ప్రభు వారు ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన ఎంత ప్రేమనంటే, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తన పిల్లలను రక్షించడానికి, పరలోకానికి తీసుకెళ్ళడానికి ప్రాణాన్ని కూడా లెక్క చేయనంత ప్రేమ మన ప్రభులో ఉంది. అట్టు ప్రేమను మనం కలిగి ఉండాలని చెప్తా ఉన్నాను. అలాగే సంతోషము. సంతోషము, ఎవరైనా మనం లేదని అంటే మనం రివర్స్ అయిపోకుండా, మత్తయి సువార్తలో యేసు ప్రభువు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆయన చూడండి, 11, 12 వచనాలు 5వ అధ్యాయం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగూ వారు మీకు పూర్వకాలం మందు చేసినటువంటి ప్రవక్తలు హింసింపబడ్డారు. అంటే పూర్వమందు ప్రవక్తలు హింసింపబడినప్పుడు బాధపడలేదు, వాళ్ళు సంతోషించారు. ఎలాంటి సంతోషాన్ని మనం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఫలించాలి అని అంటే, ఈ ఆత్మ ఫలాలు ఫలించాలి అని అంటే, ఇప్పుడు దేనికి దగ్గరగా ఉండాలో చెప్పండి? వాక్యానికి దగ్గరగా ఉండాలి. వాక్యానికి దగ్గరగా ఉండాలి. వాక్యానికి దగ్గరగా ఉన్నటువంటి వారు, వాక్యంతో అంటుకట్టబడినటువంటి వారు, వాక్యంతో నిత్యము ఎదుగుతున్నటువంటి వారు దేవుని కొరకు ఆలోచిస్తారు, దేవుని సంఘం కొరకు ఆలోచిస్తారు, దేవుని పరిచర్య కొరకు ఆలోచిస్తారు, వారి కుటుంబం కొరకు ఆలోచిస్తారు, ఇరుగు పొరుగు వారి కోసం ఆలోచిస్తారు. ఒకవేళ ఆ చెట్టు నరకబడితే అది మొద్దుగా మిగిలిపోతుంది. నరకబడిన మొద్దు ఫలిస్తుందండి? మీరు చెప్పండి ఒకసారి. చెట్టుని నరికేసాం, మొద్దు మాత్రమే ఉంది, మొద్దు అంటే మొదలు. ఫలిస్తుందండి? ఫలించదు. నువ్వు ఫలించకపోతే మొద్దుగా మిగిలిపోతావు, మోడిగా మిగిలిపోతావు. మోడి వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. దేవుని సన్నిధిలో నువ్వు ఫలించే చెట్టుగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నీ కుటుంబం నుండి ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, మొద్దుగా ఉండొద్దు, మోడిగా ఉండొద్దు. చూడండి, మనం మత్తయి సువార్త 3వ అధ్యాయంలో గొడ్డలు ఎక్కడ పెట్టాడో చెప్తున్నాడు ఆయన. ఏమండి 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున
ఉంచబడి ఉన్నది. గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఫలించకపోతే ఆ చెట్టును ఏం చేస్తాను అంటున్నాడండి ఆయన, నరికి అగ్నిలో వేసేస్తాను. అందుకని గొడ్డలు ఎక్కడో దాయలేదండి, లేట్ అవుతుందని ఎక్కడ పెట్టాడట, చెట్టు వేరున పెట్టాడు ఆయన. ఫలించకపోతే నరికేస్తాడు దాన్ని, ఆ చెట్టును నరికేస్తాను అంటున్నాడు. నరికేసి ఆ చెట్టును అగ్నిలో వేసేస్తాను అన్నాడు. చెట్టు దేనికి పోల్చబడ్డది? మనకే పోల్చబడ్డది. ఒకవేళ మనం ఫలించకపోతే ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాడు, నువ్వు ఫలించకపోతే నరికివేయబడతావు. ప్రియ దేవుని కుమారుడా కుమార్తె, ఫలించే చెట్టువా నరకబడిన మొద్దువా? ఒకసారి ఆలోచన చేద్దాము. నువ్వు ఫలించే చెట్టు అయితే దీవెనకరంగా ఉంటావు. పనికిమాలిన మొద్దు అయితే ఎప్పుడు చూసినా అలాగే ఉంటావు. అలాగే ఉండాలనేది దేవుడి ఉద్దేశము కాదు, నా ఉద్దేశము కాదు. మనం ఫలించే చెట్లుగా ఉండాలి. మన కుటుంబాలు, మన పిల్లలు ఫలించే చెట్లుగా ఉండాలి. నరకబడిన పనికిమాలిన మొద్దులుగా మనం ఉండకూడదు. ఇగో కొత్త సంవత్సరం వచ్చేసింది, నెల అయిపోయింది, 2వ నెల అయిపోయింది, 3వ నెల మొదటి ఆదివారానికి వచ్చేసాం. ఫలించే చెట్టు వారి బాధ్యతను నిర్వహిస్తారు. ఎవరికి అప్పచెప్పినటువంటి బాధ్యతలు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాన్ని మనం ఆలోచించేద్దాము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము. యెషయా గ్రంథంలో ఇది సాతానును గూర్చినటువంటి ప్రవచనం. 14వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనంలో ఒక మంచి మాట మనం చదువుకోబోతా ఉన్నాము. తేజో నక్షత్రమా 14:12, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు వరకు ఎట్లు నరకబడితివి అని సాతానుడి గురించి చెప్తున్నటువంటి మాట. వాస్తవానికి ఇది వేరే సందర్భం అయినప్పటికీ నరకబడితివి, నేల మట్టుకు అనే మాట, నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. ఫలించకపోతే నరకబడతావు, మొద్దుగా మోడిగా మిగిలిపోతావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలాగుండాలి? ఫలించే చెట్లుగానా, నరకబడిన మొద్దుగానా? ఫలించే చెట్లుగా ఉందాం. కొంచెం కష్టమైనా కానీ నిర్ణయాలు తీసుకుందాం. అమ్మో, దేవునికి దూరంగా ఉండకూడదు, దేవునికి దూరంగా ఉంటే నేను ఫలించలేను, నా బిడ్డలను దేవునికి దూరంగా ఉంచకూడదు, నేను, నా పిల్లలు, నా కుటుంబం దేవుని పరిచర్యకు దూరంగా ఉండకూడదు. నేను ఫలించాలంటే దేవుని వాక్యానికి దగ్గరగా ఉండాలి. ఒక చెట్టు నీటికి దగ్గరగా ఉంటే ఎలా ఫలిస్తుందో అలానే నేను కూడా దేవునికి దగ్గరగా, దేవుని వాక్యానికి దగ్గరగా ఉండాలి. అప్పుడప్పుడు కాదు, నిత్యము చెట్టు నీరుకు దగ్గరగానే ఉండాలి. అలాగే నిత్యము మన బ్రతికినంతకాలం వాక్యానికి దగ్గరగా ఉండాలి, దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి. అలా దగ్గరగా ఉండి ప్రయత్నం చేయి. దగ్గరగా ఉండి నువ్వు ఖచ్చితంగా ఫలిస్తావు. మనం చేయనిదంతా సఫలం చేస్తాడు అనేటువంటి విషయం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానికి దగ్గరగా ఉందాం, దేవుని సన్నిధిలో దగ్గరగా ఉందాము. చక్కగా ఆత్మ ఫలాలు ఫలిస్తూ పచ్చగా ఎదుగుతూ ఉన్నతమైనటువంటి దేవుని సన్నిధిలో ఒలీవ చెట్టు వలె మనము, మన పిల్లలు దేవుని సన్నిధిలో వర్ధిల్లుదాము. ఈ వాక్యాన్ని విని హృదయాల్లో భద్రపరుచుకునేటువంటి ప్రతి వారిని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహిమ కలిగినటువంటి మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన. మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మంచి సందేశాన్ని ఈరోజు మాకు నేర్పించారు. మాట్లాడేది నేను కాదు, కానీ నా నోట మీ వాక్యాల నుంచి నీ బిడ్డలకు అవసరమో ఈ సందేశము అనే ఉద్దేశంతో మాకు మంచి పాఠాన్ని నేర్పించారు. ఈ మాటలు నాయన మేము విడిచిపెట్టేవారుగా కాకుండా 100 ఫలాలు ఫలించే గొప్ప నాయన నీ ప్రియబిడ్డలుగా మేము వర్ధిల్లుటకు సహాయం చేయమని, మా కుటుంబాల వాక్యం నుండి బలపడేటట్లుగా సహాయం చేయమని మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్.